జొన్న అన్నం. జొన్న అన్నం వండినప్పుడు ఎలా ఉంటుందంటే చాలా గట్టిగా ఉంటుంది. దాన్ని మనం ఇలా మిక్సీకి వేసుకోవచ్చు. కొంచెం మెత్తగా ఉంది. ఎవరైతే హెల్త్ కాన్షియస్ ఉందో, ఎవరికైతే ఈ వీడియో ఉపయోగపడుతుందో వాళ్ళకి మాత్రమే చక్కగా దీన్ని ఉపయోగించుకుంటారు. మిక్సీకి వేసేసాను, పెరిగేసి మిక్సీకి వేసాను, తర్వాత ఆనియన్ వేసాను. ఇప్పుడు మిక్స్ చేసేసి తినేయడమే అనమాట. అంటే చాలామంది అనుకుంటారు జొన్న అన్నం గట్టిగా ఉంటుంది ఎలా తినాలి అని. మిక్సీకి వేసుకోండి. మరీ మెత్తగా లేకపోయినా కొంచెం అలా తిప్పి నార్మల్గా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అంత మెత్తగా కూడా కాదు. నేను కావాలనే మెత్తగా వేసుకున్నాను. నాకు ఇలా ఉంటేనే ఇష్టం అనమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ కలిపేసుకుని మిక్స్ చేసుకోవడమే. పచ్చిమిర్చి వేసుకోవచ్చు. పచ్చిమిర్చి నాకు ఇష్టం లేదు, తినేటప్పుడు కారంగా తగులుతూ ఉంటుంది. సో నాకు అది ఇష్టం లేదు. చూడండి, ఈ మీగడతో ఆ వెన్నపూసు ఉంది కదా పెరుగు మీద, ఆ మేగడ పెరుగు అట్లాగే వేసాను. పైన వెన్నపూసు తేలుతూ ఉంది. తింటుంటే ఎలా ఉంటుందంటే అమృతమే అని చెప్పచ్చు.